హలో గైస్, మేమైతే ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చినాను. మా మమ్మీ వాళ్ళ ఊరికి. ఇదేమో చెట్టు పడిపోయింది. దీనికి ఏమన్నా చేయాలంటే ఏమన్నా స్టాండ్ ఇట్లా బాగుండాలంటే స్ట్రైట్గా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి. చూడండి మీరే చూడండి. ఈ చెట్టు అయితే పూర్తిగా పోయింది గైస్. చేయట్లేదు, నాకేం తెలియదు. ఇదేం చెట్టు కామెంట్ చేయండి సరేనా. ఏమో తినేస్తాం, అది పురుగులు, నాకు తెలియదురా బాబు. ఏదైనా పిచ్చి చెట్లు ఉంటే చెప్పండి. నేను పెరిగేస్తాను వాటిని. నాకు అసలు ఇక్కడ ఒక వాటిపోయింది వయసు, ఈడ కూడా ఉన్నింది. ఏంటంటే కాకరకాయ చెట్టు. ఇంకా మా అక్క ఏమంటే ఒక వంకాయ తీసుకొని వెళ్ళిపోయింది. ఇక్కడ చిన్నగా పూత దొయ్యడలు వేస్తున్నాయి. ఇక్కడ కూడా ఒకటి ఉన్నింది, మా అక్క కోసేసింది. ఇదేం చెట్లో మీరు కామెంట్ చేయండి. ఆ చెట్టు ఇది కొత్తగా ఏం చెట్టు నాకు కూడా తెలియట్లా, కొత్తగా ఉంది ఈ చెట్టు. అది మునగ చెట్టు, పువ్వుల చెట్టు. ఇది కూడా గోంగూర చెట్టే. ఎక్కువగా గోంగూర చెట్లే ఉన్నాయి అక్కడ. ఇది వేస్ట్ అనుకుంటే చెప్పండి, బీకేస్తాం సరే. ఇది ఏంద్రా ఇది? సరే కామెంట్ చేయండి మీరు కూడా. నాకు ఏ చెట్ల గురించి ఎక్స్పీరియన్స్ లేదు. పూల చెట్టు, జామ చెట్టు, ఇదైతే పూల చెట్టు. ఇక్కడ ముందుగా ఇక్కడ రోజు కాస్తాయి. రోజు ఈ పూలు ఏంటో మీరు కామెంట్ చేయండి. ఇదేంటబ్బా, చూడండి కొత్త కలర్లో వస్తున్నాయి, పింక్ కలర్. ఎంత బాగుంది చూడండి. ఇంకా అదే చెట్టు చూపిస్తాను, బాగా వస్తుంది. అది ఈ పువ్వు కొత్తగా ఉండదు చూసారా. ఈ రోజ్ కలర్ చేంజ్ అవుతాయి. ఒక్క నిమిషం, కలర్ చేంజ్ అయిపోతాయి. మీరు చూడొచ్చు. స్టార్టింగ్ అట్లా అవుతుంది. ఇప్పుడైతే మీకు చూపించవచ్చు. ఇదైతే మా కరివేపాకు చెట్టు. అది వాటర్ యాపిల్. నాకు చాలా ఇష్టమైన ఫ్రూట్ అంటే వాటర్ యాపిలే. చాలా అంటే చాలా ఫేవరెట్. ఒకసారి ఒక కాయన్న చూపిస్తాను మీకోసం. లైక్ చేసిన, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ కావాలి. అరే చూసారా నీకు కనిపించట్లేదు అనుకుంటా. సన్లైట్ ఒకటి. అక్కడ తర్వాత ఇంకొంచెం జూమ్ చేస్తే ఓకే. ఇంకా చాలా అంటే చాలా పెద్దది లేదు. సన్లైట్ మీకు కనిపించట్లేదు, సారీ. ఎండలైతే గబ్బ. ఇది కూడా అదే కరివేపాకు చెట్టు. ఈ పూలు కలర్ నాకు బాగా నచ్చింది. ఇది భలే ఉన్నాయి. దీన్ని మా ఊరు, నేనైతే దీన్ని షుగర్ ఆకు అని పిలుస్తారు. దీన్ని ఏం చెట్టు అంటారో మీరు కామెంట్ చేయండి. అన్ని కామెంట్లో చెప్తాను, సారీ. ఇదైతే ఏం చెట్టు మీరు కూడా కామెంట్ చేయండి. ఇట్లా అయిపోయింది. అవును, చాలా
అందంగా ఉంటుంది. పల్లెటూరు ప్రకృతి అందాలకు పుట్టిన ఇల్లు. ఇది మునగ చెట్టు. పూల చెట్టు భలే ఉంటాయి ఇక్కడ. చూసారా పూలు? అంతే గైస్, ఇంకంతే. మొత్తం బుగ్గ ఎట్లుందో మా అక్క చేసింది. సరే బాయ్.